తైవాన్ మీదన చైనా రెండంచెల వ్యూహాన్ని రూపొందిస్తోంది. తాజాగా తైవాన్ వ్యవహారాల మీద పూర్తి నిపుణుడైనటువంటి సైనికాధికారి నియమించింది. ప్రధానమైనటువంటిది ఒకటి, వచ్చే ఫిబ్రవరి మార్చి నాటికి తైవాన్లో ఎన్నికలు జరిగిపోతాయి. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి తైవాన్ అధ్యక్షురాలి ప్లేస్లో తమ మాట వినేటటువంటి అధ్యక్షుడు వచ్చేలాగా వ్యూహం రూపొందించింది చైనా కమ్యూనిస్ట్ పార్టీ జిన్పింగ్. అందుకు అనుగుణంగా అక్కడ రాజకీయంగా ఏంటి, చైనాతో విడిపోతే మన బ్రతుకులు అయిపోతాయి, మనకి ఉపాధి పోతుంది, ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు చైనా ఉండటం వల్లనే మనం ప్రపంచం అంతా దర్జాగా ఉన్నాం, లేకపోతే కనుక కష్టం. ఒక సైకలాజికల్గా ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే భారతీయుడు ఎట్టా బ్రతుకుతాడని చెప్పినట్టు ఇప్పుడు చైనా లేకపోతే తైవాన్ వాళ్ళు ఎట్టా బ్రతుకుతాం, అనవసరంగా రాజకీయ వివాదం చేస్తున్నారు, మనం చైనా తైవాన్తో కలిసి ఉంటేనే బెటర్ అన్నటువంటి సైకలాజికల్గా తీసుకెళ్తూ అలా తీసుకెళ్లేటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎన్నికల్లో గెలిపించడానికి కావాల్సిన ఆర్థిక వనరులు, ఆర్థికమైనటువంటి సహకారం, మీడియా సహకారం అన్నీ చేసుకొస్తుంది చైనా. ఆ రూట్ ఒకటి. రెండో పక్కన తాజాగా చూసుకుంటే ఒకవేళ తేడా వస్తే ఆక్రమించుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తుంది. పిఎల్ఏ నేవీ చీఫ్ డాంగ్ జున్ తాజాగా అపాయింట్ అయ్యాడు. ఇతను ఇంతకుముందు కూడా నేవీ ద్వారా తైవాన్ని బాగా చికాకు పెట్టినటువంటి వాడు. ఈజీగా ఒక్క రోజులో తైవాన్ని ఆక్రమించుకోగలని చెప్పినటువంటి వాడికి ఆ పోస్ట్ ఇవ్వడంతో సందేహాలు వస్తున్నాయి.